అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారు అందరి వాడు అన్న విషయం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అందరి వాడంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అగ్రవర్ణాల అందరు నాయకులు కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అది అంబేద్కర్ గారు అందరి వాడంటాన్ని చెప్పడానికి ఒక్కటి ముఖ్యమైన ఉదాహరణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మా వాళ్ళందరూ మా వర్గాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకోసమంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాష్ట్రాని కోసం ఎక్కడి నుంచి అయితే పోటీ చేయాలనుకుంటో, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆయన వెంటబడి ఆయనను ఓడించింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకోసమంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించి ఇలా అవమానించింది కూడా ఆ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళ విషయం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఉన్నదంటానికి ఇవాళ నిదర్శనం ఏంటంటే, ఎప్పుడైతే అంబేద్కర్ గారిని ఓడించి వాళ్ళని అవమానించిండో ఇవాళ అదేవిధంగా తెలంగాణలో కూడా అంబేద్కర్ గారిని ఈ ప్రభుత్వం అవమానిస్తుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమంటే ఇవాళ అంబేద్కర్ గారు ఆశతోని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ ద్వారానే ఇవాళ తెలంగాణ సాధించింది. కేసీఆర్ గారి ఒక ఆలోచన ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయి ఇలా తెలంగాణ సాధించిండు. ఆ తెలంగాణ సాధించిన తర్వాత ఇలా అంబేద్కర్ వాదులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా అంబేద్కర్ గారిని ముందు చూసుకొని ముందుకు పోతూ ఉంటే ఇవాళ ఎస్సీల కోసం ఆయన ఏర్పాటు చేసిన విధానాలు కానీ, ఎస్సీల కోసం దళిత బంధు కానీ, ఎస్సీలు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే తెలంగాణ సంతోషంగా ఉంటుంది, తెలంగాణ ఆర్థిక విధానాలు సంతోషంగా ఉంటుంది ఆలోచనతోని ఇవాళ దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసిండు. అప్పుడు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తూ ఉంటే ఈయన వచ్చిన తర్వాత నేను దానికి ఒక 2 లక్షల రూపాయలు కల్పించి 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ దళిత బంధు ఇవాళ దండగా అయిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా అంబేద్కర్ గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలను వాళ్ళు కేసీఆర్ గారి కోపంతో ఏ నూతన కార్యక్రమం ఏర్పాటు చేసినా దానిని మధ్యలోనే ఆపేసి ఇవ్వాలా నువ్వు కేసీఆర్ గారి కోపంతో వారి మీద ఉన్నటువంటి కోపం కాదు, మా వర్గాలకు నష్టం అవుతుంది. ఇవాళ ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఉంటే ఇవాళ ఎస్సీ వర్గాలు ఎంత సంతోషంగా ఉంటాయి. ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉండే వాళ్ళ కేసీఆర్ గారి మీద కోపంతో ఇలా నువ్వు అవమానించింది ఎస్సీ వర్గాలను అనే విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఇంకొక విషయం ఏంటంటే ఇలా మీకు ఎంత కోపం ఉంటే కూడా ఇలా అంబేద్కర్ గారు పేరు పెట్టినటువంటి సచివాలయంలో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడతలేవు. అంతకుముందు పొద్దున లేస్తే మొత్తుకునేది కేసీఆర్ గారు సెక్రటేరియట్కి రావట్లేడు, ఫామ్ హౌస్లే కూర్చుంటా ఉండు, ప్రగతి భవన్లే కూర్చుంటా ఉండు. ఇవాళ నువ్వు చేసింది ఏంది? ఇవాళ నువ్వు ఆర్ఆర్ ప్యాలెస్, రేవంత్ రెడ్డి ప్యాలెస్లో కూర్చోవాలి, లేదంటే పక్కన ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చోవాలి. ఇది ఎందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టి ఉంటే ఇవాళ నువ్వు అక్కడ కూడా కూర్చుండకపోయేటోనివి. కానీ అంబేద్కర్ గారిని ఇలా అవమానిస్తున్నావంటే ఆయన పేరును కూడా నువ్వు ఇష్టపడవు. ఇవాళ ఎస్సీలు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎస్సీల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు రాడు, మైనారిటీ వర్గాల కోసం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమాలకు అటెండ్ కాడు. అంతకుముందు కోడ్ ఉందని అంబేద్కర్ గారు జయంతి రోజు కోడ్ ఉందని అక్కడ దండ వేయలేదు. అదే మీ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారిది అయితే దానికి దండ వేస్తానికి పోతాడు. అప్పుడు మాత్రం కోడ్ ఉండదు. ఇలా మీరు ఒక్కసారి క్రిస్మస్ పండుగ వస్తే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ దళిత వర్గాల కోసం, దళిత క్రైస్తవ వర్గాల కోసం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మా అందరితో కలిసి భోజనం చేస్తూ ఉండే. కానీ నువ్వు మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 11 మీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబర్ 22వ తారీఖు పండుగ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మాతోని కూర్చొని తింటానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితి దళితులకు ఇవాళ ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మొన్నటికి ఇఫ్తార్ పండుగ, ఆ ఇఫ్తార్ పండుగకు నీకు తెలియదా నోటిఫికేషన్ రేపు వస్తుందని? నీకు తెలియకుండా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వస్తుందా? ఇఫ్తార్ పండుగకు అటెండ్ కావు. నువ్వు ఎవరి కోసం ఏ వర్గాలను అవమానించుకుంటా నువ్వు ముందుకు పోతా ఉన్నావో మా వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మీ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వర్గాలు గమనిస్తూ ఉన్నాయి. ఇవాళ మిత్రుడు మాట్లాడిండు అన్ని విషయాలు కూడా. ఇంతకుముందు ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఈ వర్గాల కోసం ఏ విధంగా అయితే గురుకులాల దగ్గర నుంచి, ఎడ్యుకేషన్లో కానుంచి, వ్యవసాయంలో కానుంచి, ఉద్యోగాల్లో కానుంచి ఏదైతే వాళ్ళకి చేస్తే వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళు రాణిస్తారు అనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఇవాళ నువ్వు ఇచ్చిన డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చినావు, దాంట్లో ఇవాళ ఏర్పాటు చేసినాయి నువ్వు ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇవాళ నిలబడలేదు. ఇలా 10వ తరగతి చదువుకుంటే 10వ తరగతి అయిపోయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తా అన్నావు.
ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తా ఉన్నావు, డిగ్రీ అయిపోయిన వాళ్ళకు 25,000 రూపాయలు ఇస్తా ఉన్నావు, పీజీ అయిపోయిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నావు, పిహెచ్డి ఎంఫిల్ చదువుకున్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నావు, ఎస్సీ వర్గాలకు ఇస్తా అన్నావు. ఇలా ఎక్కడనన్నా ఒక్క విద్యార్థికి కూడా 1 రూపాయి అందిందా అంటే ఎక్కడ కూడా లేదు. ఇట్లా అన్నీ మోసం చేసుకుంటా ఇవాళ ఎస్సీ వర్గాల. మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే 2 కళ్ళ లాంటి ఎస్సీ ఎస్టీలు, 2 కళ్ళ లాంటి మైనారిటీలు మా కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటి వాళ్ళని చెప్పుకుంటా పోతున్నావు. కానీ వాళ్ళని ఇవాళ తన్నేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్ గారి జయంతికి కూడా నువ్వు 1 సంవత్సరం అవుతుంది. ఇలా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అంబేద్కర్ గారి జయంతికి నువ్వు అటెండ్ కావాలంటే కూడా నీకు ఎందుకంత బాధ, ఎందుకంత ఉక్రోషం, ఎందుకంత వర్గాల మీద కోపం, ఎందుకంత చేస్తా ఉన్నావు? ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా అంతకుముందు మమ్మల్ని తిట్టినావు, వీళ్ళ కోసమే చేసిండు, వీళ్ళ కోసమే చేసిండు. ఇవాళ నీ పిఆర్ఓ దగ్గర నుంచి నీ సెక్రటరీల వరకు కూడా నీకు సంబంధించిన వర్గాలు మాత్రమే ఉన్నారు, రెడ్లు మాత్రమే ఉన్నారు తప్ప అంతకుముందు మా సీఎంఓలో ఒక్క దళిత ఆఫీసర్ లేడని మొత్తుకున్నావు. ఇవాళ నీ దగ్గర ఎంతమంది దళిత ఆఫీసర్లు ఉన్నారు, నీ దగ్గర ఎంతమంది ఐఏఎస్లు పనిచేస్తా ఉన్నారు, నీ దగ్గర ఎంతమంది ఐపీఎస్లు పనిచేస్తా ఉన్నారు? ఇలా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి కూడా నువ్వు అప్పుడు మాట్లాడిన విధానాలు ఒక తీరు ఉన్నాయి, ఇవాళ గట్టెక్కిన తర్వాత నువ్వు మాట్లాడే విధానం ఒక తీరు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ గమనించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా అంబేద్కర్ ఇవాళ ఉండబట్టే ఇవాళ మనందరం కూడా ఇవాళ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చైర్మన్లు అయినామంటే అంబేద్కర్ గారి చలవ. అంబేద్కర్ గారు అందరి వాడు. అంబేద్కర్ గారు ఒక్కరి కోసం కాదు. ఇలా మాకు 15% రిజర్వేషన్ వచ్చిందంటే ఎస్టీలకు వచ్చిన రిజర్వేషన్ బొంగ, మిగిలిందంతా కూడా బీసీల కోసం రిజర్వేషన్ రావడానికి కారణం కూడా అంబేద్కర్ గారే. ఓన్లీ అంబేద్కర్ గారిని ఎస్సీల కోసమే మీరు రుద్ది అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన నాయకునిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మాత్రం దయచేసి చెయ్యొద్దు. అంబేద్కర్ గారు అందరి వాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు మేమందరం కూడా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తాం. అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేసేది మా అందరి వాడు అంబేద్కర్ గారు. కాబట్టి ఖచ్చితంగా రేపు అధికారికంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సకల మర్యాదలు అంబేద్కర్ గారికి ఏర్పాటు చేసి ఖచ్చితంగా రేపు ఉదయం లోపు గవర్నమెంట్ అధికారికంగా సీఎం గారి ప్రోగ్రాం రావాలి, అక్కడికి వచ్చి దండేయాలి. ఖచ్చితంగా అది జరగని పక్షంలో రాష్ట్రంలో ఉన్న దళిత అన్ని వర్గాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులు అందరూ కూడా, మేధావులందరూ కూడా, అంబేద్కరిస్టులందరూ కూడా ఖచ్చితంగా రేపు ఉదయం సొంతంగా అక్కడికి వచ్చి మన కార్యక్రమం మనమే చేసుకుందాం. 1 నెల రోజులైంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిండు. అప్పుడు విగ్రహం ఏర్పాటు కోసం ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అక్కడ కూర్చోవడానికి ఆడిటోరియం, అంబేద్కర్ గారి గురించి చరిత్ర అందరికీ తెలవాలి, ఒక్క ఎస్సీలకు కాదు అన్ని వర్గాలకు తెలియజేయాలని పెద్ద ఆడిటోరియం చేసి దానికి సకల సంపదలతో అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తే దాన్ని ఇలా చెట్లు మొలుస్తూ ఉన్నాయి. కనీసం తీసిన తాళం కూడా లేదు. ఇలా నువ్వు అవమానించేది ఎవరినంటే ఈ వర్గాలను అవమానిస్తున్నాం తప్ప కేసీఆర్ గారి మీద కోపంతో అవమానిస్తే అది మమ్మల్ని అవమానిస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసి మేమందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా రేపు ఏదైతే జయంతి రోజు అధికారికంగా చేయాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా అంబేద్కర్ గారికి చేయాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కని పక్షంలో మేమందరం కూడా ఖచ్చితంగా అక్కడికి వస్తాం. ప్రతిపక్షంగా అక్కడిని నిలదీస్తాం. అంబేద్కర్ గారికి మా అంతలో మేము కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకుందాం. జై తెలంగాణ.